కర్ణాటకకి సంబంధించిన ఒక పెద్దాయన, వయసులో కూడా పెద్దాయనే. ఈయన తన గురించి ఒక కథ చెప్పుకున్నాడు. ఇది నిజంగా జరిగింది అని కూడా చెప్తున్నాడు. ఆ కథ ఏమిటంటే, తనకు 7 ఏళ్ల వయసు ఉన్నప్పుడు కొందరు తన తల్లిని, తన చెల్లిని బహుశా చంపేసి కాల్చేశారు. ఇంకా ఏమేం చేశారో అదైతే చెప్పలేదు. పోతే కాల్చేశారు, తననొక్కడిని వదిలేశారు. ఆ కాల్చబడిన వారు ఈ పెద్దాయనకి సంబంధించిన తల్లి, చెల్లి. తర్వాత కాల్చిన వాళ్ళు ఎవరు అంటే రజాకారులు. అంటే ఆ కాలంలో తాను చిన్నగా ఉన్నప్పుడు హైదరాబాదు, బీదరు అంటే కర్ణాటక ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఈ రజాకారులు రాజ్యం చేసేవాళ్ళు, అంటే నిజాం. సో వాళ్ళు వీళ్ళని చంపేశారనమాట. ఇది సొంతంగా ఆ పెద్ద ఆయనే చెప్పుకున్న స్టోరీ. అయితే ఇప్పుడు ఈ పెద్ద ఆయన గురించి మనం ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, మనకు 5 రాష్ట్రాలలో ఎలక్షన్స్ ఉన్నాయి. బెంగాలు, అస్సాము, కేరళ, ఇంకా అనేక వేరే రాష్ట్రాలు కూడా ఉన్నాయి దీంట్లో. సో అస్సాంకి వెళ్ళాడు ఈ పెద్ద ఆయన. వెళ్ళి అక్కడ ఎలక్షన్ ర్యాలీని సంబోధిస్తున్నాడు. అండ్ ఈ పెద్ద ఆయన ఎవరో కూడా చెప్పాలిగా. ఈ పెద్ద ఆయన పేరు మల్లికార్జున్ ఖర్గే. మల్లికార్జున్ ఖర్గే గారు ఎలక్ట్ చేసుకోబడ్డారు కాంగ్రెస్ని లీడ్ చేయడానికి. బట్ యాక్చువల్గా పవర్ అంతా ఎక్కడుందో మనకు తెలుసు. ఈయన జస్ట్ అట్లా డమ్మీగా పెట్టారు ఆయన్ని. సో ఈయన ఒక ఎలక్షన్ ర్యాలీని సంబోధిస్తూ ఈయన ఏమంటాడంటే, ముఖ్యంగా మరి ఆ సభలో ముస్లింలు ఎక్కువ మంది ఉన్నారేమో, ఒకవేళ ఒక విష తుల్యమైన సర్పం ఏదన్నా మీకు కనిపిస్తే మీరు నమాజ్ని కూడా వదిలేసి ఆ విష సర్పాన్ని చంపాలి అంటాడు. ఇది ఖురాన్లో ఉంది అని చెప్తున్నాడు. మరి ఈయన ఖురాన్ని కూడా నమ్ముతాడా? ఎందుకంటే నాకు తెలిసి ఈయన ఎస్సీ వర్గానికి చెందినవాడు. మరి ఎస్సీ వర్గానికి సంబంధించిన ఈయన, అందున కాంగ్రెస్లో ఉన్న ఈయన ఖురాన్ ఎందుకు కోట్ చేస్తున్నాడు అంటే, ఆ సభలో చాలామంది ముస్లిమ్స్ ఉన్నారు. మేబీ ముస్లింలని సంతోషపెట్టడానికో ఏదో చేస్తున్నాడు అని మనం అనుకోవాల్సి వస్తుంది. సరే, ఆ విషసర్పం వస్తే నమాజును కూడా వదిలి ఆ సర్పాన్ని చంపేయాలి అని చెప్తున్నాడు ఈయన. ఇక్కడితో ఆగలేదు. ఆ విషసర్పం ఎవరంట? ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ అంట. సో విషసర్పమైన ఆర్ఎస్ఎస్ని, బీజేపీని మీరు చంపకుంటే మీరు కూడా బ్రతకరు. ఇది ఆయన మాట్లాడిన ఎసెన్స్ అన్నమాట. ఇక్కడ ప్రాబ్లం అంతా ఏంటంటే, ప్రేక్షకులు, చాలా ఇష్యూస్ ఉన్నాయి. మనం అనుకుందామండి, ఇలాంటి మాటల్ని ఒక బీజేపీ లేదంటే ఒక ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వ్యక్తి మాట్లాడుతూ కాంగ్రెస్ ఒక విషసర్పము అనుకుందామండి, ఎగ్జాంపుల్ ఇస్తున్నాను నేను. కాంగ్రెస్ ఒక విషసర్పము, హిందూ ఎవరైనా పూజలో ఉండి ఆ పూజను కూడా వదిలేసి ఆ విషసర్పాన్ని చంపేయాలంటే ఎంత గోలవుతుంది? ప్రపంచాన్ని తలగబెట్టేవాళ్ళు ఈ పాటికి ప్రపంచాన్ని తలగబెట్టి గోల చేసి అరెస్టులు చేసి అసలు వరల్డ్ వైడ్ న్యూస్ అయిపోయేది. కానీ చెప్పిన ఆయన ఎవరు? కాంగ్రెస్ అయినా. ఎకోసిస్టమ్ కాంగ్రెస్ని సపోర్ట్ చేస్తుంది. ఏది లెఫ్టిస్ట్ ఎకోసిస్టమ్ అంతా కాంగ్రెస్ని సపోర్ట్ చేస్తుంది కాబట్టి పెద్ద గొడవ లేదు. కానీ ఈరోజు కొంచెం మీడియా ఫ్రీ ఉంది అనుకోవాలి. సో అనేక మీడియా హౌసెస్లో డిబేట్లు జరుగుతున్నాయి, చర్చలు జరుగుతున్నాయి. ఇక్కడ ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, ఈయన మాట్లాడిన మాటలో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి? ఫస్ట్ అయితే అనేక సార్లు కాంగ్రెస్ నిరూపించుకుంది ఏంటంటే, వీ వర్క్ ఓన్లీ ఫర్ ముస్లిమ్స్ అని నిరూపించుకుంది. సో హిందువులు, సిక్కులు, ఇతర మైనారిటీలు వీళ్ళు ఏమైపోయినా కాంగ్రెస్కి సంబంధం లేదు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఎప్పుడు కూడా నమాజ్ గురించి, ముస్లింల గురించి మాట్లాడుతుందంటే ఇక హిందువులని వదిలేసింది కాంగ్రెస్. మరి నేను కాంగ్రెస్ని సీరియస్గా తీసుకోవాలా లేదా, మీరు సీరియస్గా తీసుకుంటారా లేదా, మీరు అర్థం చేసుకోండి. సో మరి ఎవరికి ఇవన్నీ చెప్తున్నారు ఈయన అంటే, నమాజ్ ఎవరు చేసుకుంటారండి? ముస్లింలే చేసుకుంటారు. సో ఎవరైతే నమాజ్ చేస్తున్నారో వాళ్ళు ఆ నమాజ్ని వదిలిపెట్టి ఆ విషసర్పాన్ని చంపాలి. అంటే ఈయన బేసిక్గా ముస్లింలకు మాత్రమే చెప్తున్నాడు.
ఈయన మాట్లాడిన మాటలలో పూజ చేసుకుంటున్న వాళ్ళు కూడా పూజని వదిలేసి ఆ విషసర్పాన్ని చంపాలి అని చెప్పి ఉంటే అందరికీ చెప్తున్నట్టు అర్థం. కానీ ఇక్కడ స్పెసిఫిక్గా ఆయన నమాజును కూడా వదిలిపెట్టి విషసర్పాన్ని చంపమంటున్నాడంటే ఈయన ఇచ్చే అడ్వైజ్ ఆర్ ఆ హేట్ స్పీచ్ కేవలం ముస్లింలకి అడ్రస్ చేసింది. అంటే ఈయన దృష్టిలో కానీ, లేకుంటే ఈయన పెద్ద ఆయన కాబట్టి, కాంగ్రెస్ను లీడ్ చేస్తున్నాడు కాబట్టి హిందువులను పట్టించుకునే అవసరం లేదు ఇంకా కాంగ్రెస్కి. నాకు తెలిసి హిందువులను వదిలేశారు వీళ్ళు, అయిపోయింది. ఇంకా కాంగ్రెస్ ఈజ్ ముస్లిం, ముస్లిం ఈజ్ కాంగ్రెస్. కాంగ్రెస్ ఉంది కాబట్టి ముస్లిం బలంగా ఉన్నాడు, అది మేము నమ్ముతున్నారు. అంటే హిందువులను వదిలిపెట్టేశారండి కాంగ్రెస్ వాళ్ళు. ఇంకా నాకు అలా అర్థమవుతుంది. సో దాన్ని చంపేయాలి. ఇంకోటి ఏం చెప్తున్నాడు ఈయన, కన్ఫర్మ్ చేస్తున్నాడు అలా అని ఖురాన్లో ఉందంట. అంటే కేవలం ముస్లింలనే అడ్రస్ చేస్తున్నాడు, హిందువులను వదిలేశారు ఈయన. నేను ఖురాన్ చదివాను, హజీద్లో కూడా చాలా వరకు చదివాను. నాకైతే మరి ఇది ఎక్కడుందో నాకు తెలీదు. బహుశా రిఫరెన్స్ కూడా ఈ పెద్ద ఆయన ఇస్తే బాగుండేదని నాకు అనిపించింది. సో నమాజ్ని వదిలిపోవాలి ఖురాన్లో ఉంది అంటే ఈయన కేవలం ముస్లింలని మాత్రమే అడ్రస్ చేస్తున్నాడు, హిందువులని పట్టించుకోవట్లేదు. అంటే ఇంకో రకంగా చెప్పాలంటే ఆర్ఎస్ఎస్, బీజేపీ, హిందువులంతా ఒక సైడ్ ఉన్నారండి, కాంగ్రెస్ ఒక సైడ్ ఉన్నారు. కాంగ్రెస్ ముస్లింలతో ఉంది, బీజేపీ, ఆర్ఎస్ఎస్ హిందువులు ఒక సైడ్లో ఉన్నారు. ఎందుకంటే నాకు తెలిసి మరి కాంగ్రెస్లోనైతే ఎవరు హిందువులు ఇంకా మిగల్లా. ఎందుకంటే కాంగ్రెస్లో ఉన్న పెద్ద మనిషి కేవలం ఖురాన్ గురించి, నమాజ్ గురించి మాట్లాడుతున్నారంటే హిందువులు, ఐ థింక్ ఇంకా కాంగ్రెస్లో హిందువులు ఉండాల్సిన అవసరం లేదండి, అందరు బయటికి వచ్చేయచ్చు. ఎందుకంటే హిందువుల పట్టింపు అయితే నాకు లేదు. ఇక నెక్స్ట్ ఈయన కంపారిజన్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఇది విషసర్పం. సో ఇది ఎలా విషసర్పం అనేది ఈయన చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. బీజేపీ సిద్ధాంతం ఒకటి ఉంది, ఆర్ఎస్ఎస్కి ఒక సిద్ధాంతం ఉంది, ఇప్పుడు కాంగ్రెస్కి ఒక సిద్ధాంతం ఉంది. కాంగ్రెస్ సిద్ధాంతం ఏమిటి అని అంటే, కాంగ్రెస్ వాళ్ళు ముస్లింలతో ఉన్నారు, హిందువులను వదిలేశారు. సో కాంగ్రెస్ కనుక ఎలక్షన్లో గెలవాలంటే కేవలం వాళ్ళకు ముస్లింలు కావాలి, హిందువులు అవసరం లేదు. ఇంకా వాళ్ళ సిద్ధాంతం క్లియర్ అయిపోయింది ఇక్కడ. మరి హిందువుల సిద్ధాంతం ఏంటి, అది మనం డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకోటైనా ఏం చెప్తున్నాడు, కాంగ్రెస్ ఒక పక్షం తీసేసుకుంది. సో బీజేపీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఏమిటి, అది ఎందుకు విషసర్పమైంది, ఆ క్లారిటీని ఇవ్వట్లా, బ్లాంక్ స్టేట్మెంట్ ఇచ్చేశాడు, వీళ్ళంతా విషసర్పాలని. ఇప్పుడు ఒకటి ఉంటుందండి, ఒక సిద్ధాంతం ఉన్నప్పుడు ఇది తప్పు అని చెప్పడానికి తప్పు అని ఏ ఆధారంతో చెప్పారో ఆధారాలు ఇవ్వాల్సి వస్తుంది. ఈయన ఆధారం ఇట్లా లేబుల్ వేసేసాడు. అంటే ఆర్ఎస్ఎస్, బీజేపీ విషసర్పం లేబుల్ వేసేసాడు, ఇంకా అయిపోయింది, అక్కడ డిస్కషన్కి స్కోప్ లేదు. వీళ్ళు ఎలా విషసర్పాలో చెప్పాలి. మరి ఈయన సిద్ధాంతం ఏదైతే తీసుకున్నాడు అంటే వీళ్ళు ముస్లింలతో మాత్రమే ఉన్నారు, ఇది మాత్రం విషసర్పం కాదు, ఇది హేట్ కాదు అంటే మరి అది ఎలానో నాకు అర్థం కాలేదు. తర్వాత ఇంకోట గమనించాను, ఈయన మాట్లాడుతుంటే జాలీల టోపీలు పెట్టుకున్న కొందరు అక్కడ చప్పట్లు కొడుతున్నారు. అంటే దే ఆర్ గెటింగ్ ఇన్స్పైర్డ్ అన్నమాట, వాళ్ళకి ఇది నచ్చింది. అంటే మల్లికార్జున్ ఖర్గే గారు ముస్లింలని రెచ్చగొడుతున్నారన్నమాట, ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళని చంపేయండి. మరి ఇది హేట్ స్పీచ్ కాదా? వీళ్ళు మాట్లాడితే మొహబ్బత్కి దుకాన్ అంటారు, మరి ఇక్కడ మొహబ్బత్ ఎక్కడుంది? ఇప్పుడు ఒక సిద్ధాంతం నీకు నచ్చలేదు, ఎందుకు నచ్చలేదు, అది ఎలా తప్పో చెప్పాలి, డిబేట్ చేయాలి. ఇక్కడ డిబేట్ స్కోప్ లేదండి, ఇక్కడ డైరెక్ట్ చంపేయడమే. ఈయన స్టేట్మెంట్ ఇచ్చేశాడు, వాళ్ళు విషసర్పాలు చంపేయండి, నమాజ్ చేస్తున్న వాళ్ళు నమాజ్ నొద్దిపోండి, ఖురాన్లో ఇలా ఉంది అంటే బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇచ్చేశాడు, అయిపోయింది. ఇంకా దెర్ ఈజ్ నో స్కోప్ ఫర్ డిబేట్. ఇది హేట్ స్పీచ్ కాదు, ఇది కాల్ ఫర్ జెనోసైడ్ అండి. దిస్ ఇస్ కాల్ ఫర్ జెనోసైడ్. అంటే ఒక పర్టికులర్ సిద్ధాంతం కలిగిన వాళ్ళని, ఖురాన్ ఫాలో అయ్యే వాళ్ళు, నమాజ్ చేస్తున్న వాళ్ళు చంపేయండి. ఇట్స్ అ కాల్ ఫర్ జెనోసైడ్, హేట్ స్పీచ్ కాదండి ఇది. దిస్ ఇస్ కాల్ ఫర్ జెనోసైడ్. చాలా దూరం వెళ్ళిపోయింది మాట. ఇంత దూరం వెళ్ళింది అని అంటే అసలు ఆన్ ద స్పాట్ ఈయనను అరెస్ట్ చేయాలి. హీ షుడ్ బి టేకన్ టు టాస్క్ ఆన్ ద స్పాట్. అదే సభలో పోలీసులు వచ్చి ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోవాలి, ఇంకా స్కోప్ లేదు అక్కడ. ఎందుకంటే ఒక పర్టికులర్ సిద్ధాంతం కలిగిన వాళ్ళని, ఒక జాతి వాళ్ళని బ్రాండ్ వేసేసాడు, వీళ్ళంతా పాయిజనస్ స్నేక్స్ అని. అక్కడ ఉన్న వాళ్ళు చప్పట్లు కొడుతున్నారు. నువ్వు ఇమాజిన్ చేయండి,
అక్కడ సభలో ఉన్న వాళ్ళు కొందరు జాలీల టోపీలు పెట్టుకున్న వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఎవరైనా ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ కనపడితే వాళ్ళ మీద అటెంప్ట్ చేశారు, చంపేయడానికి ప్రయత్నం చేశారంటే ఎవరిని మనం అకౌంటబుల్గా తీసుకోవాలి? ఎవరు అయితే రెచ్చగొట్టారో మల్లికార్జున్ ఖర్గే, ఎవరు చేశారో ఇద్దరు కూడా దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అందుకే మనం చూస్తే ఎర్లీ మార్నింగ్ అనుకుంటా 8th, ఈరోజు 8th మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ ఫైల్ అయ్యాయండి మల్లికార్జున్ ఖర్గే మీద, హేట్ స్పీచ్ మీద. నాకు తెలిసి ఇది హేట్ స్పీచ్ కాదండి, ఇది కాల్ టు జెనోసైడ్ అని పెట్టాలి. అస్సాం గువాహటిలో అస్సాం బీజేపీ ఫైల్ చేసింది, బసిస్టా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. ఇది బీజేపీ వాళ్ళే ఫైల్ చేశారు. తర్వాత అస్సాం డిస్పూర్ అండ్ సిల్చియార్, ఇక్కడ కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు 2 ఎఫ్ఐఆర్లు ఫైల్ చేశారు వీళ్ళ మీద. తర్వాత కర్ణాటకలో కూడా స్టేట్ డీజీపీ, ఐజీపీ వీళ్ళకు కూడా బెంగళూరులో మల్లికార్జున్ ఖర్గేని అరెస్ట్ చేయమని ఎఫ్ఐఆర్లు ఫైల్ అయ్యాయి. ఎలక్షన్ కమిషన్కి కూడా ఫార్మల్ కంప్లైంట్ వెళ్ళింది. ఇది ఎలక్షన్ అంటే ఇప్పుడు ఎలక్షన్ ఉంది కాబట్టి కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది కదండి, దాని ఆధారంగా మోరల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పరంగా తీసుకున్నా కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వాలి. సో ఎలక్షన్ కమిషన్కి కూడా ఫైల్ వెళ్ళింది. ప్రాబ్లం అంతా ఏంటంటే ప్రేక్షకులు, ఒక సిద్ధాంతం కలిగిన పార్టీని కానీ ఒక ఆర్గనైజేషన్ని విషసర్పంతో పోల్చడం, వాళ్ళని చంపేయమని కాల్ ఇవ్వడం, ఇది అంటే నాకు అనిపిస్తుందండి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతపరంగా ఫైట్ చేసే అర్హతని కోల్పోయిందా? అందుకే వీళ్ళు ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నారా? అంటే సిద్ధాంతపరంగా మేము గెలవలేము అని వీళ్ళు చేతులు ఎత్తేసారా? నాకు అర్థం కావట్లా. సిద్ధాంతపరంగా ఆర్ఎస్ఎస్ బీజేపీని మేము ఫైట్ చేయలేము అని చేతులు ఎత్తేసారా? ఎందుకంటే ఇంకో న్యూస్ కూడా వచ్చింది, కేరళలో ఒక కాంగ్రెస్ లీడర్, ఎందుకంటే కేరళలో కూడా ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కేరళ లీడర్ అఫ్కోర్స్ కేరళ భాషలో మాట్లాడి ఏమంటున్నాడు, ఆడవాళ్ళు ఫేక్ కేసెస్ బీజేపీ మీద పెట్టండి అని మాట్లాడుతున్నాడు. అంటే మీరు ఓడిపోతారు అని కన్ఫర్మ్ అయిపోయిందా? ఎందుకంటే బీజేపీ కూడా స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది కేరళలో, అంటే బీజేపీ గెలవచ్చు అంటున్నారు కేరళలో కూడా. అట్లాగే అస్సాంలో కూడా ఒక వేవ్ ఉంది, వెస్ట్ బెంగాల్లో కూడా కొంచెం వేవ్ కనిపిస్తుంది. మమతా బెనర్జీ కూడా ఇలాంటి స్టేట్మెంట్లే ఇస్తుంది, టీఎంసీ కూడా ఇలాంటి స్టేట్మెంట్లే ఇస్తుంది, చంపండి నరకండి. సిఆర్పిఎఫ్ మన కోసం వస్తుంది, మనల్ని కొట్టడానికి వస్తుంది అని ఆమె కూడా స్టేట్మెంట్లు ఇస్తుంది. తర్వాత మమతా బెనర్జీ ఆడవాళ్ళకి కాల్ ఇస్తుంది, ఏమనంటే మీ దగ్గర ఏమేమి ఉన్నాయో, అంటే కిచెన్లో ఏమేమి ఉంటాయండి, కట్టెలు కర్రలు ఇవన్నీ తీసుకోండి, సిఆర్పిఎఫ్ వాళ్ళని కొట్టండి. నాకు అర్థం కావట్లేదండి, డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాము, ఆర్వీఏ ఇస్లామిక్ రిపబ్లిక్? మనం ఇస్లామిక్ రిపబ్లికా లేదంటే ఒక డిక్టేటర్ కంట్రీలో మనం ఉన్నామా? ఏం స్టేట్మెంట్లు ఇవి? సిద్ధాంతపరంగా ఫైట్ చేయలేనప్పుడు మీరు ఇంకా ఎలక్షన్లో దాంట్లో పార్టిసిపేట్ చేసే అర్థమే లేదండి, దాంట్లో పార్టిసిపేట్ చేసే అర్థం లేదు. ఇంకా యు ఆర్ కాలింగ్ ఫర్ జెనోసైడ్ అండ్ యువర్ డెమోక్రటిక్ పార్టీస్ ఏ లెవెల్కి పడిపోతున్నారండి మీరు? నాకు అర్థం కావట్లేదు. ఇంత లో లెవెల్కి పడాల్సిన అవసరం ఏమన్నా ఉందా ఈ పార్టీలో? మీరు సిద్ధాంతపరంగా ఫైట్ చేయండి. ఎలక్షన్లు ఎందుకున్నాయి? జనాలని బాగు చేయడానికి. మీరు ప్రభుత్వానికి వచ్చి జనాలని ఉద్ధరించాలి. ఇలాంటి స్టేట్మెంట్ల వల్ల మీరు ఎవరిని ఉద్ధరించబోతున్నారు? ఎవరిని ఉద్ధరిస్తారు మీరు? మేము జనాలకి ఈ డెవలప్మెంట్ చేస్తాము, మమ్మల్ని ఎన్నుకుంటే ఈ మంచి జరుగుతుంది, ఇది మీ ఎజెండా అయి ఉండాలి. కానీ అపోజిషన్ పార్టీ వాళ్ళను విషసర్పాలని, వాళ్ళ మీద ఫేక్ కేసులు పెట్టండి అని, సిఆర్పిఎఫ్ వచ్చి ఏదో చేసేస్తుందని జనాలను రెచ్చగొట్టడం ఏంటి? ఎక్కడికి ఎంత అంటే ఇంకా ఇంతకన్నా వీళ్ళు పడలేరు అంటే దే ఆర్ ప్రూవింగ్ అస్ రాంగ్. అంతకన్నా కిందికి పోయి స్టేట్మెంట్లు ఇస్తున్నారు, కాలింగ్ ఫర్ జెనోసైడ్ ఇన్ ఏ డెమోక్రటిక్ కంట్రీ. మనం బనానా రిపబ్లిక్ అయ్యామండి. మళ్ళీ ఇదే పార్టీలు ఏమంటాయంటే మేము రాజ్యాంగాన్ని రక్షించాలని అనుకున్నామని ఇదే పార్టీలు మాట్లాడతాయి. అంటే ఐఎమ్ కన్ఫ్యూజ్డ్ అండి.
ఈ దేశ పౌరుడిగా ఈ పార్టీలు ఈ రాజకీయాన్ని ఏ లెవెల్కి దిగజార్చుతున్నాయో చూస్తుంటే నిజంగా మనం భయపడాలండి. ప్రజలమైన మనము ఈ పార్టీలు ఇస్తున్న స్టేట్మెంట్లను చూసి మనం భయపడాల్సి వస్తుంది. ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళదలుచుకున్నారు మీరు మన దేశాన్ని? నాకు అర్థం కావట్లేదు ప్రేక్షకులు. మీకేమన్నా అర్థమైతే కామెంట్ రూపంలో చెప్పండి. ఎందుకంటే ఇలాంటి పార్టీలు అయితే మనకు అవసరం లేదు. అంటే గెలవడానికి ఇంత లో లెవెల్ రాజకీయం చేసి ఒక సిద్ధాంతం కలిగిన పార్టీని మారణహోమం చేయండి అని చెప్పే ఇలాంటి పార్టీలు మనకు అవసరం లేదు. అట్లీస్ట్ మన భారతదేశానికి అవసరం లేదు. ఈ విషయమై మీరేమంటారో ప్రేక్షకులు కామెంట్ రూపంలో చెప్పండి. ఇది చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. మీరేమంటారో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.